ఒకసారి ఈ మెసేజ్ చూడండి. కన్సల్టెన్సీ వాళ్ళంట ఇక్కడ ఫ్రాన్స్‌లో ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. మీకేం ప్రాబ్లమ్ ఉండదు అది అని చెప్తున్నారంట. ఫ్రాన్స్ అనేది అంత ఈజీ అయిపోయింది అందరికి కన్సల్టెన్సీ వాళ్ళకి. సో, ఎలా అనుకుంటున్నారు? ఒక పని చేయండి. మీరొక 3 డేస్ రండి ఫ్రాన్స్‌కి. అది ఏ ప్లేస్ అయినా ఫ్రాన్స్‌లో ప్యారిస్ అవ్వండి, మౌంట్ పిల్లర్ అవ్వండి, లియోన్ అవ్వండి, ఏదైనా అవ్వండి. ఒక సిటీలో ఒక 3 డేస్ బతకండి. మీకు రియాలిటీ అర్థమవుతది. కన్సల్టెన్సీ వాళ్ళు ఎవ్వరైనా సరే మీరు ఎవ్వరొచ్చినా పర్లేదు. ప్యారిస్ వస్తారా నేను రిసీవ్ చేసుకుంటాను. అప్పుడు నేను చెప్తాను. మీకెలా ఉంటదో మీకు అప్పుడు అర్థమవుతది రియాలిటీ. ఒక స్టూడెంట్ ఎలా లైఫ్‌ని ఇక్కడ ఫేస్ చేస్తున్నాడు, లైక్ రియాలిటీలో ఎలా బతుకుతున్నాడు ఏంటి అనేది. సో, ఒక మినిమమ్ అది కామన్ సెన్స్ అండి అసలు. అలా ఎలా అనుకుంటున్నారు ఈజీగా జాబ్ వస్తదా అంటే, అంటే జాబ్‌కొచ్చే ఉంటాయి రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఫ్రెంచ్ లాంగ్వేజ్ కావాలి, ఎక్స్‌పీరియన్స్ కావాలి. కాలేజ్‌లో మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఇవన్నీ మేనేజ్ చేస్తే గాని జాబ్ వచ్చే ఛాన్సెస్ లేవు ఇక్కడ. మాక్సిమం మెయిన్ ఇక్కడ ఫోకస్ చేసేది ఫ్రెంచ్ లాంగ్వేజ్. అది లేకుండా నీకు ఎవ్వడు ఏ జాబ్ ఇవ్వడు. అసలు ఏమనుకుంటున్నామో ఇండియాలో ఉన్న కన్సల్టెన్సీ అసలు మెయిన్‌గా మన తెలుగు స్టేట్‌లో ఉన్న కన్సల్టెన్సీ వాళ్ళు, మీరు రన్ చేస్తే రన్ చేయండి తప్పులేదు. బట్ నేనేమంటున్నా అంటే రియాలిటీ చెప్పండి. ఇట్లా లాంగ్వేజ్ కావాలి బాబు అని చెప్పండి. టైమింగ్స్ ఇలా ఉంటాయని చెప్పండి. లివింగ్ కాస్ట్ ఇంత అయితది ఇది అని చెప్పండి. అబ్రాడ్ వెళ్దామని మీ దగ్గరకొచ్చాడు. చెప్పండి. ఇలా ఉంటది టైమింగ్స్ ఇలాను. ఇది టైమింగ్స్ ఉంటది. ఇది ఇది అని చెప్పి వాళ్ళు డిక్లరేషన్ ఫార్మ్ తీసుకోండి. డిక్లరేషన్ ఫార్మ్ తీసుకొని దాని మీద సైన్ చేయండి. ఇది చదివి సైన్ చేయి బాబు నీకు ఓకే అంటేనే సైన్ చేయండి అని చెప్పండి. అంతకుమించి నెక్స్ట్ ఒక్క ఇన్ఫర్మేషన్ రేపటి నాడు మీరు ఏదైనా తప్పు చేసినా ఒకవేళ స్టూడెంట్ క్వశ్చన్ వేసినా ఇదిగో బాబు నీకు డిక్లరేషన్ ఫామ్ ఇచ్చాను కదా నువ్వు చదివావు కదా సైన్ పెట్టావు కానీ మీరు ముందర పెట్టచ్చు. ఇప్పుడు స్టూడెంట్స్ ఒకవేళ క్వశ్చన్ అడిగాడు ఇలా ఉంది ఇక్కడ ఉంది నువ్వు మీరు చెప్పిన దానికి మ్యాచ్ అవ్వట్లేదు అదే అంటే రేపటి నాడు కన్సల్టెన్సీ వాళ్ళు అదే చెప్తారు. మేమేం చెప్తాం మాకు తెలిసింది చెప్పినావు అది తర్వాత నువ్వే తెలుసుకోవాలి మిగతా ప్రాసెస్ అంతా నువ్వే తెలుసుకోవాలంటారు. అంతకుమించి ఏం చేస్తారు? మొన్న రీసెంట్గా స్కీమా బిజినెస్ స్కూల్ కాలేజ్ టైమింగ్స్ కన్సల్టెన్సీ వాళ్ళు ఒక పర్సన్ కంటే 10 AM నుంచి 5 PM చెప్పారంట. అసలు అది ఎక్కడ నేను ఇంతవరకు స్కీమాలో 10 AM నుంచి 5 PM కాలేజ్ ఎక్కడే నేను వెళ్ళలేదు. మాక్సిమం 8 AM నుంచి 8 PM వరకు విన్నాను స్కీమాలో. చదివిన వాళ్ళు కూడా చెప్పారు నాకు. ఉన్న వాళ్ళు కూడా చదివే వాళ్ళు కూడా చెప్పారు. ఇలా ఉంటుంది మరి కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్. ఫ్రాన్స్ అనేది మీకు కంప్లీట్ ఫ్రెంచ్ కావాలి. ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే స్టూడెంట్స్ మీరు ఎవరైతే వస్తున్నారు కన్సల్టెన్సీని ఏదో బ్లైండ్‌గా చెప్పొద్దని నేను ఇంతకుముందు కూడా చెప్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాను. ఇగో ఇలా మెసేజ్‌లు వస్తున్నాయి. చూడండి ఎలా వస్తున్నాయో. ఇలా చెప్తున్నారు, అలా చెప్తున్నారు. ఆళ్ళకి అసలు 100% కూడా ఈ విషయాలు తెలీదు. ఎలా ఉంటది? ఎలా బతుకుతాం? ఒకసారి రమ్మనండి. చూద్దాం ఎలా తెలుస్తది. వాళ్ళకి తెలుస్తది రియాలిటీ. మండే టు ఫ్రైడే మార్నింగ్ 7కి నువ్వు లేవగలుగుతావా కాలేజ్‌కి స్టార్ట్ నువ్వు వెళ్ళనీక. అది మాత్రమే మీ మైండ్‌లో తిరగాలి. లైక్ లాంగ్వేజ్ ఈ 2 పెట్టుకోండి. ఇంకేం పెట్టుకోండి. సో, అది మీ ఇష్టం. యాస్ ఎ స్టూడెంట్ కావచ్చు, ఎంప్లాయీగా లైక్ ఎవరైతే వస్తున్నారో అది మీ ఇష్టం అండి ఇగ. నేను చెప్పేంత వరకు చెప్తున్నా. బట్ అది నమ్మాలా వద్దా అనేది అది మీ ఇష్టం. మీ మనీ, మీ టైం, మీ హోప్స్ ఇవన్నీ వేస్ట్ చేసుకోవద్దు.